ప్రశస్తమైనటువంటి రంగంపేట ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా స్వామీజీ గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ఈ రానున్నటువంటి ఇప్పుడున్నటువంటి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పండాలని, రైతుల ఆర్థిక పరిస్థితి సాధించాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా మండలానికి సంబంధించి దాదాపు ఒక 12 మందికి 9,30,30,30,000 రూపాయలకు సంబంధించినటువంటి CMRF చెక్కులను కూడా పంపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందో వారందరూ కూడా మరి ప్రభుత్వం తీసుకొని వారికి CMRF ఆ చెక్కులను కూడా పంపించడం జరిగింది. దీనివల్ల వాళ్ళ కుటుంబాలకు కొంచెం ఆర్థిక చెప్పేసి భావిస్తూ సదా ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎటువంటి సమస్య అయినా ఎక్కడున్నా కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజల పక్షంగా ఉండి పోరాటం చేస్తుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు